గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింధ సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో కూడాను 32 సర్గలు పూర్తి చేశాము. 31 సర్గ పూర్తి చేశాం. 32వ సర్గలోని 28వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 29వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. अहं दाशरथेवोढा माहात्व्याकुलपांसिनी आर्यपुत्रस्य रामस्य भार्या मृत्युरजायत. అయ్యో, ఆర్యపుత్రుడైన రాముడికి ఆయన భార్యే మృత్యుదేవత అయింది కదా అనే, తన వల్లనే రాముడు చనిపోయాడు కదా అని బాధపడుతూ ఆ దశరథ రాముడు కులపాంసిని అయిన నన్ను అనవసరంగా వివాహం ఆడాడు. అలా నన్ను వివాహం చేసుకోకుండా ఉన్నట్టయితే ఈ దురవస్థ ఆయన కలిగేది కాదు కదా. మానమన్యామయా జాతిం వారితం దానముత్తమము యాహమద్యేహ శోచామి భార్యా సర్వాతిథేరపి. ఖచ్చితంగా నేను బహుశా గత జన్మలో కన్యాదానం చేస్తుంటే అడ్డుపడి ఉంటాను. నేను అలా జరగకుండా, లేకపోతే ఈ విధంగా అతిథులందరినీ సత్కరించే రాముడి భార్య అయి ఉండి ఈ విధంగా దుఃఖించడం జరగదు. ఖచ్చితంగా నా పూర్వజన్మలో ఏదో దోషం ఉంది. కన్యాదానానికి అడ్డుపడి ఉంటాను. అందుకోసమే ఇలా నా భర్త చనిపోయాడు. సాధుఘాతయమాం క్షిప్రం రామస్యో పరిరావణ సమానయ పతిం పత్న్యా కురు కళ్యాణముత్తమం. ఓ రావణాసురుడా, నన్ను కూడా వెంటనే చంపి రాముని మీద వేసేసేయి. ఎందుకంటే అది నీకు చాలా పుణ్యం లభించే కార్యం. భర్తతో కలిపి భార్యని సహగమనం చేయించావనుకో ఎంతో పుణ్యం వస్తుందిరా నీకు. శిరసామే శిరశ్చాస్యాకాయం కాయేన యోజయ రావణానుగమిష్యామి గతిం భర్తుర్మహాత్మనా. రాముడి శిరస్సును నా శిరస్సుతోటి, అతని శరీరాన్ని నా శరీరానితోటి కలిపేసే వెంటనే ఆ మహాత్ముని అనుసరించి వెళ్ళిపోతా నేను. ఇతీవ దుఃఖ సంతప్త విలలాపాయతేక్షణ భర్తు శిరో ధనుస్తత్ర సమీక్ష పునః పునః. సీతాదేవి ఆ విధంగా తన భర్త శిరస్సును మాటిమాటుకు చూస్తూ దుఃఖాక్రాంతులై విలపించింది. 3 రోజులు చెప్పుకున్నాం మనం సీతా విలాపం కదా. ఏవం లాలస్యమానాయాం సీతాయాం తత్ర రాక్షస అభిచక్రామ భర్తారం అనేకస్థ కృతాంజలి. ఆ సమయంలో ఆ ద్వారం దగ్గరికి, రావణాసురుడి దగ్గరికి ఒక బంటు వచ్చాడు. అవిజేయస్యార్యపుత్రేతి సోభివాజ్య ప్రసాద్య న్యవేదయతమ ప్రాప్తం ప్రహస్తం వాహినీపతిం. మహారాజా, నీకు జయం కలుగుగాక అని అభివాదం చేసి సేనాపతి అయిన ప్రహస్తుడు వచ్చాడు అని చెప్పాడు ఆయనతోటి. అమాత్యై సహిత సర్వై ప్రహస్తస్వాముపస్థితైతేన దర్శన కామేన అహం ప్రస్థాపిత ప్రభు. ప్రహస్తుడు వచ్చాడయ్యా, నీ దర్శనం కోరుతున్నాడు. మానమస్తి మహారాజా రాజభావా క్షమాన్విత కించిదాచైకం కార్యం తేషాం త్వం దర్శనం కురు.
ఏదో ఒక చాలా ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలట. అంచేత ఓర్పు గల మహారాజా అతనికి అనుమతి ఇవ్వయ్యా. ఏతత్ శ్రుత్వా దశగ్రీవో రాక్షస ప్రతివేదితం అశోకవనికాంచక్వా మంత్రిణాం దర్శనం యయో. ఆ రాక్షసు చెప్పిన మాటలు విని అశోకవనాన్ని విడిచి మంత్రుల్ని చూడటం కోసం వెళ్ళాడు రామచంద్రుడు. రేపు మనం 39వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. ఆయన